morning, all of you. Happy morning. Welcome to our wellness morning program. Good morning, sir. Good morning, Parthamaru. Good morning, all of you. ఒకసారి ఇంకా టీమ్మేట్స్ ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా కాల్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఓకే సార్. ఎస్ ఎస్. మనము ఈ న్యూ కాంపెన్సేషన్ ప్లాన్ ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ ఏదైతుందో 2025లో న్యూ కాంపెన్సేషన్ ప్లాన్ ను చేంజ్ చేసి మనకు రిలీజ్ చేసింది. ఆ కాంపెన్సేషన్ ప్లాన్ లో క్రైటీరియా స్టార్ 250 క్రైటీరియా, స్టార్ 500 క్రైటీరియా, స్టార్ 1000 అండ్ రూపీ. సో ఈ క్రైటీరియాను తెలుసుకోవటం వల్ల మనం ఖచ్చితంగా అది ఫాలో అయ్యి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసేటట్టుగా టీం వాళ్ళకు గైడ్ చేయాలంటే వాళ్ళకి క్రైటీరియా తెలిసి ఉండాలి. సో కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఈ క్రైటీరియా డిస్కషన్ చేసినట్లయితే మనకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరిని పిలవండి. ఇంకా క్రైటీరియా కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. సీనియర్స్ కూడా ఇప్పుడు చెప్పటంలో పీపీటీ రేపటి నుంచి ప్రజెంటేషన్ చెప్పడంలో ఆ క్రైటీరియా చెప్పాలి. ఆపర్చునిటీ ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎట్లా మనము స్టార్ 50, 500, 1000 రూపీ ఎట్లా కావచ్చు, ఆ క్రైటీరియా ఏంది అనేది ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి అందరూ మీరు ఒకసారి ఇంకా ఫ్రెండ్స్ కొత్తగా లాంచ్ అయిన ఒక ఆల్ ప్రొడక్ట్స్ వీడియో ఉంటుంది. అసలు ఈ ప్రొడక్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్ హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఇండస్ వివా వెల్నెస్ ప్రపంచం వినపడుతుందా? వినిపిస్తుంది సార్. రైట్. ఈ ఆల్ ప్రొడక్ట్స్ మీద ఒక చిన్న వీడియో 6 minutes ఉంది. కాబట్టి ఈ వీడియో మన దగ్గర ఉందనుకోండి, ఎవరికైనా పంపడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్వరగా ఇక్కడ చూడండి. స్టెప్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఇండస్ వివా. ఇక్కడ చూడండి పాసిబిలిటీస్. ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చేసే విధానం. స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీకు 100%. ఇక్కడ చూడండి సాల్సిటాల్ అనే వేరు, బంతిపూలలో ఉన్న లూటిన్, ఇవన్నీ న్యాచురల్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, 100% న్యాచురల్ ప్రోడక్ట్. న్యాచురల్ గా సహజ సిద్ధంగా ఎలా ఉందో అలా మనకు ప్రాసెస్ చేసి మనకు వాడే విధంగా, దాంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు, కెమికల్స్ లేవు, ఏం లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరకటం మహా కష్టం అన్నమాట. ఎక్కడైనా న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా సేకరించిన పదార్థాల నుండి మాత్రమే ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఇండస్ వివా కంపెనీ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ కలిగి ఉంది. ప్రొడక్ట్స్ అన్ని క్లినికల్ గా ప్రూవ్ చేయబడినవి మరియు గుర్తుపెట్టుకోవాలి, క్లినికల్లీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ అంటే క్లినికల్ స్టడీస్ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 1 year and above
200 సైంటిస్టులు, 200 మంది సైంటిస్టులు, డాక్టర్స్ ఈ ప్రోడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. నారాయణ హృదయాలయ, జిప్మర్, కంపేగౌడ, అంబేద్కర్, తర్వాత హాస్పిటల్స్, ఇట్లా కర్ణాటకలో, పాండిచ్చేరిలో ఉన్నటువంటి మంచి ఫేమస్ హాస్పిటల్స్ లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి, అంటే పరిశోధన జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ లో ఉన్న వాడే ఇంగ్రీడియంట్ బాడీ మీద ఎలా పనిచేస్తుంది, సెల్స్ కణాలలో, అవయవాల మీద, ఆర్గాన్స్ మీద ఎట్లా వర్క్ చేస్తుంది అనేది పరిశోధన చేస్తారు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అట్లా చేసి దాని మీద పరిశోధన పత్రాలు రాస్తారు, సైంటిఫిక్ జర్నల్స్ రాస్తారు. ఆ జర్నల్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. రీసెర్చ్ జరిగి డాక్టర్ల బృందం చేత దీన్ని ఆటోమేటిక్ గా ఆ డాక్టర్ల బృందం దీని మీద పరిశోధన చేసిన తర్వాత ఒపీనియన్స్, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, తర్వాత వచ్చిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటిదో అని మళ్ళీ వివరణాత్మకంగా ఓకే అయిన తర్వాతనే ఇవి ఆయుష్ ప్రీమియం, ఆయుష్ డిపార్ట్మెంట్, కోషర్ డిపార్ట్మెంట్, ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయిగా, జిఎంపి సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్స్ ఆమోదం పొందుతాయి. ఇంకోటి, ఈ ప్రతిదీ కూడా సైంటిఫికల్ గా 1 year తర్వాతనే వస్తుందనే మనకు క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియాలో నమోదవుతుంది. దానికి నంబర్ కూడా వస్తుంది. క్లినికల్ రిజిస్ట్రీలో ఒక పేటెంట్ నంబర్, పేటెంట్ రిజిస్టర్ అయినటువంటి నంబర్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనము ఈ క్లినికల్లీ ప్రూవెన్ ఊరికనే అలా తయారై ఇలా వచ్చిన ప్రొడక్ట్స్ కాదు. కాబట్టి ఈ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ లో క్లినికల్ ప్రూవెన్ అయినటువంటివి. నేను ఇదివరకు కూడా చెప్పినా కదా, ప్రతి ప్రోడక్ట్ ఏంటిది, ప్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ ఎఫికసీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మనం ఎక్కడి పోయినా కూడా ఏంటిది సార్ ప్యూరిటీ అంటే ఇది స్వచ్ఛమైందేనా. మనం ఏ వస్తువు అయినా కొనేటప్పుడు ఏ షాపుకు పోయినా ఇది స్వచ్ఛమైందేనా అంటే దీంట్లో కల్తీ ఏం లేదా చూస్తాం. స్వచ్ఛమైంది, ప్యూర్ గా ఉంది, ప్యూరిటీ, స్వచ్ఛమైంది, కల్తీ లేదు, అది ప్యూరిటీ. రెండోది సేఫ్టీ. సార్ ఇది ఏం కాదా తాగితే, సేఫా, నా ఆరోగ్యం సేఫా, నా హెల్త్ సేఫా, నా యొక్క ఆర్గాన్స్ సేఫా, నా లైఫ్ సేఫా అని చూసుకుంటారు ఎవరైనా. కాబట్టి సేఫ్టీ అంటే ఏంది, ఇది సేఫ్టీ అంటే నాకు ఏం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఇది నాకు ఉపయోగపడేటటువంటిది, నా ఆరోగ్యానికి ఏం కాదు అనే నమ్మకం, బిలీఫ్ ఇచ్చేది సేఫ్టీ చూసుకుంటాం ఏదైనా కదా. తర్వాత ఎఫికసీ, అసలు ఇది పనిచేస్తుందా, సమర్థవంతంగా పనిచేస్తుందా, నా ప్రాబ్లానికి సొల్యూషన్ పనిచేస్తుందా అని చూసుకోవాలి. ఇట్లా దీన్ని ఈ సైంటిస్టులు కూడా చెప్పిన పదం ఇదే. ఏంటిది, ప్యూరిటీ, సేఫ్టీ, ఎఫికసీ. కాబట్టి ఈ ఎఫికసీ సమర్థవంతంగా పనిచేస్తుంది, సేఫ్టీగా ఏమి కాకుండా మనకు సేఫ్ గా ఉంటాం, ఇది ప్యూర్ స్వచ్ఛమైంది అన్నాకనే మన ప్రోడక్ట్ మనము కన్జ్యూమ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ క్లినికల్ ట్రయల్స్ లో 3 చేసిన తర్వాత ప్రోడక్ట్ అది మనం తెలుసుకోవాలి. నిర్ధారింపబడినవి. ఇండస్ వివా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కలిగి ఉంది. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ పదం కూడా తెలుసుకోవాలి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరో తయారు చేసిన, ఏదో కంపెనీ తయారు చేసిన
ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఏందో, ఆ కంపెనీ నియమాలు ఏందో, ఆ కంపెనీ హైజినిక్ ఏందో, ఆ కంపెనీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ రీసెర్చ్ ఏందో, ప్రాసెస్ ఏందో మనం తెలియకుండా ఎవరో తెచ్చిన కంపెనీ, ఎవరో తయారు చేసిన వస్తువు తెచ్చి మనం మార్కెటింగ్ చేయట్లే. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మన ప్రొడక్ట్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనే తయారవుతాయి. ఇది 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండాల్సిన మొదటి లక్షణం. చాలా కంపెనీలు ఉన్నాయి, 200 ప్రోడక్ట్లు ఉన్నాయి, 500 ప్రోడక్ట్లు ఉన్నాయంటాయి. 500 యూనిట్లు ఉన్నాయా వాళ్ళ దగ్గర? లేవు. ఎవరో తయారు చేసింది తెచ్చి వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వెస్టేజ్ పోండి, తర్వాత ఇంకా ఎన్ని ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, వాళ్ళ ఆయిల్ అమ్ముతారు. ఆయిల్ వాళ్ళు తయారు చేసిన కంపెనీలోన ఎవడో తయారు చేసిన ముద్ర తెచ్చి ఇలా అమ్ముతారు. సబ్బుల కంపెనీలు పెట్టారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే తప్ప, ఓన్ గా తయారు చేస్తే తప్ప, ఓన్ గా నామ్స్ పాటిస్తే తప్ప, ఓన్ గా పారామీటర్స్ అండ్ హైజినిక్ గా ఉంటే తప్ప ప్రోడక్ట్లు నమ్మలేము. అది ఇది కోర్టులో కూడా నిలబడి, కోర్టులో కూడా దీని స్టాండర్డ్స్ సామర్థ్యాలు నిలబడి ఇవి నిరూపించబడ్డాయి. కాబట్టే ఈ ప్రోడక్ట్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తాగొచ్చు అని ఆమోదం పొందటానికి గల కారణం ఏంటంటే, మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండటమే. అది మొన్న మేము బెంగళూరు పోయి చూసి వచ్చాం. కాబట్టి అలాంటి స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఇక్కడ చూడండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్. ఇది మనము నమ్మాల్సినటువంటిది, చెప్పాల్సిన అంశం. ఈ రోజులలో 100% న్యాచురల్ దొరుకుతాయా? ఓన్ గా తయారు చేస్తున్నామా? ఈ వెల్నెస్ కాన్సెప్ట్ లో అక్కడ జరిగినటువంటి రీసెర్చ్ ఏంటి, డెవలప్మెంట్ ఏందో మనం చూసుకొని చెప్పాలి. ప్రొడక్ట్స్ ని మాత్రమే తయారు చేస్తుంది. ఐస్లీమ్, ఈ ఐస్లీమ్ 4 ఫ్లేవర్స్ లో చూడండి, వెనీలా, మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్. ఈ 4 ఫ్లేవర్స్ ఎందుకు సార్ ఈ ఫ్లేవర్స్ పెట్టినరు అంటే, ఈ రుచి ఆ ఫ్లేవరు, అది టేస్ట్ ప్రతి వ్యక్తికి నచ్చే విధంగా, అది టేస్టెడ్ గా, దాంట్లో ఔషధ గుణాలు మేళవించి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంచి, మన హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ వాల్యూస్ ఇమిడించి, సింక్రనైజ్ చేసి, సినర్జెటిక్ గా ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. అంటే మన ప్రోడక్ట్స్ అన్ని వేళల్లో, అన్ని దేశాల వాళ్లకు, అన్ని వయసుల వాళ్లకు, అన్ని రకాలుగా ఉపయోగకరంగా తయారు చేయడం ఒక గొప్ప అసెట్. మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అది. టేస్ట్ లేకపోతే నువ్వు ఎంత గొప్ప ఔషధ గుణాలున్నా, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా ప్రజలు ఆమోదించరు, ప్రజలు ఎక్కువగా డిమాండ్ కోరుకోరు, తినరు. కానీ దాంట్లో ఫ్లేవర్ కూడా కావాలి. ఈవెన్ కాకరకాయను కూడా ప్రాసెస్ చేసి, దాన్ని తినేటట్టుగా చేదును తగ్గించి, దాంట్లో ఔషధ గుణాలు కొద్ది మొత్తంలో ఉంచైనా మనం పసుపు కలిపి, బెల్లం వేసి, పిసికి, ఉడకబెట్టి, వడగట్టి, దాన్ని వేయించి, ఏలాడగట్టి అంతా తింటాం మనం. అంటే ఊరుగులు అయ్యేటట్టుగా. అంటే మీరు అర్థం చేసుకోండి, మనిషి తినటానికి ఆరోగ్యంగా ఉండాలి అని ఆయనకు కూడా ఉంటది, దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయి, కానీ తినేటట్టు కూడా ఉండాలి. చిన్న పిల్లలు కూడా తినగలిగేటట్టుగా మన ప్రోడక్ట్స్ డిజైన్ చేయటంలో అద్భుతమైన టేస్ట్ ఒక అసెట్. ఇండస్ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రోడక్ట్ కు ఒక పెద్ద అసెట్, పెద్ద గ్రేట్ క్వాలిటీ ఏంటంటే టేస్టెడ్ గా ఉండటం. ఆ టేస్ట్ ఎప్పటికీ, మళ్ళా ఫ్లేవర్ కూడా ఉంది చూడండి, అదే అద్భుతమైన అంశం అన్నమాట, మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్స్ ను మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించే విధంగా మనం దీని గురించి
ప్రొడక్ట్స్ అన్ని భారత ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్. ఇది ఇంపార్టెంట్. ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, ఈ 5 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఏమనుంది చూడండి, క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్. ఏమని అంటుంది ఆడ ఆ ఆయుష్ కూడా, క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్. నేను చెప్తున్నా, నమ్మండి, నేను చెప్తున్నా. ఆయుష్ డిపార్ట్మెంట్ అనే నేను, ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న మేము 5 డిపార్ట్మెంట్ల యొక్క సైంటిస్టులు, డాక్టర్ల బృందం చేత పరీక్షించిన మేము, క్వాలిటీది యూ కెన్ ట్రస్ట్, నువ్వు నమ్ము. నేను చెప్పిన తర్వాత నమ్మకపోతే ఎలా అంటే అట్లా ఆమోద ముద్ర వేస్తున్నా. ఎవరు చెప్పారు సార్ క్వాలిటీ అని? నేను చెప్తున్నా. నేను ఎవరు? ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుష్ లో ఎవరెవరు ఉన్నారు? చాలా మంది ఆరోగ్యం కోసం యునాని వైద్యుల దగ్గరికి పోతారు, ఆయుర్వేద డాక్టర్ల దగ్గర పోతారు, తర్వాత యోగా చేస్తారు, తర్వాత సిద్ధ, తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు సిద్ధ విధానంలో ఎక్కడ ఆ విధానాన్ని కూడా ఫాలో అవుతారు. సిద్ధ డాక్టర్స్, సిద్ధ ట్రీట్మెంట్ అన్నట్టు. తర్వాత హోమియోపతి, హోమియోపతి దగ్గర కూడా మందులు కూడా వాడతాను పోతామా? వీళ్ళందరూ కలిసి మేమే చెప్తున్నప్పుడు ఇంకా నువ్వు వేరు వేరు డిపార్ట్మెంట్ల దగ్గర పోయి వేరువేరుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది క్వాలిటీ ప్రొడక్ట్, యూ కెన్ ట్రస్ట్. క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్, నువ్వు నమ్ము అని ఎవరు చెప్తే నమ్ముతామో వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆయుష్ ప్రీమియం. చూడండి, కాఫీ తయారవుతుంది. సర్టిఫికేషన్ ని కలిగి ఉన్నాయి. అలాగే యుఎస్ఎఫ్డిఏ అంటే యుఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, యుఎస్ఎఫ్డిఏ గనక అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఇచ్చిండ్రు అంటే 100% ఈ ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో ఉన్నది, దీన్ని సర్టిఫై చేస్తున్నప్పుడు నో హార్మ్ఫుల్, నో కెమికల్స్, నో సైడ్ ఎఫెక్ట్స్, 100% హెల్త్ సప్లిమెంట్ అని రుజువు అవుతుందని అర్థం. ఫుడ్ డ్రగ్ అడ్మిన్ సర్టిఫికేట్ ని కలిగి ఉన్నాయి. జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ని కలిగి ఉన్నాయి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? గుడ్ కండిషన్, హైజీనిక్ కండిషన్, క్వాలిటీ కండిషన్, నాణ్యమైన కండిషన్, ఎఫికసీలో ప్యూరిటీగా అవుతుంది. ఆ ప్లాంట్ కూడా అంతా ఉంది. మేము మొన్న పోయి చూసాం. ఇండస్ వివా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. తను తయారు చేసిన వస్తువులను మధ్యవర్తుల అవసరం లేకుండా డైరెక్ట్ గా కొరియర్ ద్వారా తన కస్టమర్స్ కి అందిస్తుంది. ఫ్రెండ్స్, ఇండస్ వివా ప్రొడక్ట్స్ అన్ని పేటెంట్స్ కలిగి ఉన్నాయి. ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మరే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో లభించవు. ఒకవేళ మీకు ఎక్కడైనా కనిపించినా ఆర్డర్ చేయకండి, ఎందుకంటే అవి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, లేదా డూప్లికేట్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ప్రొడక్ట్స్ కూడా కావచ్చు. అలాంటి వాటిని వాడుకోవడం మీ ఆరోగ్యానికే ప్రమాదం. కాబట్టి ఇండస్ వివా ప్రొడక్ట్స్ ని మీకు తెలిసిన వారి నుండి కంపెనీ యొక్క ఆన్లైన్ స్టోర్ లింక్ తీసుకొని మీరే సొంతంగా ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆర్డర్ చేయడం తెలియకపోతే మీకు తెలిసిన ఇండస్ వివా బిజినెస్ ఓనర్స్ ద్వారా ఆర్డర్ చేయించుకోండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ మరియు మీ సొంత అడ్రస్ తో ఒరిజినల్ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండస్ వివాలో ఏ ప్రొడక్ట్ ధర అయినా కేవలం 3000 రూపాయలు మాత్రమే. అలాగే మీ ఇంటికి రావడానికి కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. కాబట్టి ఒక్కొక్క ప్రొడక్ట్ ధర కేవలం 3100 మాత్రమే. మీకు ప్రొడక్ట్స్ తో పాటు ఒరిజినల్ బిల్ కూడా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీపాల్ రెడ్డి. ఫస్ట్ ప్రోడక్ట్, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క మినిట్ లో ఉంది, బాగా వినండి. మరియు 14 రకాల పండ్ల మిశ్రమం మీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అత్యధిక యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంది, మీ గుండెను రక్షిస్తుంది, మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్టే ఆ ఫార్ములా, ఆ సినర్జీకే మనం పెట్టాల్సింది డబ్బులు.
30 ml మార్నింగ్, 30 ml ఐ కేర్ ప్రత్యేకించి మహిళల రెండో ప్రోడక్ట్ గురించి. ఫస్ట్ ప్రోడక్ట్ ఇమ్యూనిటీని పెంచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, యాంటీ ఆక్సిడెంట్స్ అందించటం, హార్ట్ ను ప్రొటెక్ట్ చేయటం, నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయటం, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి సెల్ వృద్ధి చెంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచటం, పక్షవాతం రాకుండా, తర్వాత హార్ట్ డ్యామేజ్ కాకుండా, తర్వాత పోయినట్టయితే మీకు ముఖ్యంగా ఇంకోటి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండటం, అది చాలా ఇంపార్టెంట్. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో యాంటీ ఏజింగ్ కోసం ప్రయత్నించని సెలబ్రిటీ లేడు. తన వయస్సును అలాగే మెయింటైన్ చేయాలి, వాళ్ళ కెరీర్ మొత్తం ఏజ్ పెరిగినట్టుగా ఉంటే వాళ్ళని ఎవరు సినిమాలలో తీసుకోరు. అంటే స్పోర్ట్స్ మెన్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, తర్వాత పొలిటీషియన్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా యాంటీ ఏజింగ్ కోసం, ఏజ్ తక్కువగా ఉండాలనే ప్రయత్నం కోసం ఆహారానికి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో ఉన్న దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. డైట్ ప్లాన్లు మారిపోతున్నాయి. కాబట్టి మనం ఆ ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో వచ్చిన వండర్ఫుల్ ప్రోడక్ట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇమ్యూనిటీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన హెల్త్ గా ఉండటం, మెటబాలిజాన్ని, తర్వాత ఆ 3 క్రియలు ఎప్పుడు చెప్తా కదా, జీవక్రియ, జీర్ణక్రియ, శ్వాసక్రియ. అంటే రెస్పిరేటరీ సిస్టాన్ని, డైజెస్టివ్ సిస్టాన్ని, తర్వాత ఇమ్యూనిటీ సిస్టాన్ని, నర్వస్ సిస్టాన్ని, సిస్టమ్స్ అన్నిటిని సిస్టమేటిక్ గా చేసేది ఐపల్స్. ఐపల్స్ ను మనం 120 నుంచి 160 డేస్ కన్జ్యూమ్ చేయగలిగితే బాడీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్, డిజార్డర్స్ అన్ని, హార్మోనల్ ఇష్యూస్ అన్ని పోయి హెల్దీగా ఉండటానికి 100% ఉన్న ఒకే ఒక వెపన్, వెల్నెస్ ప్రోడక్ట్, సూపర్ బ్రాండ్ గా చిన్న పిల్లలకు ఉపయోగపడేది, రోగాలు దరి చేరకుండా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా బాడీని ప్రొటెక్ట్ చేసే ఒక అద్భుతమైంది ఐ పల్స్. తో తర్వాత నీ పల్స్ ను సెట్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు రెండో ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. స్త్రీమూర్తుల కోసం వచ్చింది, స్పెషల్లీ డిజైన్ ఫర్ ఉమెన్ హెల్త్. ఆరోగ్యం కోసం తయారు చేయబడింది. ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యం, కండరాలు మరియు కీళ్ల నొప్పులకు మంచి పరిష్కారం, మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, హార్మోన్స్ ప్రభావంలో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ గురి అవుతున్నారు. కాబట్టి హార్మోనల్ ఇష్యూస్ కు సొల్యూషన్ ఉంది. మజిల్ పెయిన్స్ వస్తుంటాయి, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, వాటి సపోర్ట్ చేస్తుంది. స్ట్రెస్ నుంచి బయటపడేసి యాంటీ స్ట్రెస్ ప్రాపర్టీస్ దీంట్లో ఉండటం వల్ల ఆ అంతర్గత వాపులు రాకుండా నీకు ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఉపయోగపడుతుంది ఐ కేర్. ఐక్లో ప్రత్యేకించి చర్మ సమస్యల కోసం ప్రోడక్ట్ స్కిన్ వెల్నెస్. స్కిన్ వెల్నెస్ అనే పదం వాడండి. మరి మీరు చాలా మంది ఏం చేస్తారంటే ప్రజెంటేషన్ లో అందం అంటాం. అందం అంటే కొంతమందికే అందం. ఆ అందం కోసం పరితపించే వాళ్ళ దగ్గర ఆ పదం వాడితే బాగుంటది. మన విలేజ్లలో ఎవరో బాధలు పడి వాళ్ళు స్కిన్ ప్రాబ్లం తో ఉంటే అందంగా ఉండని వాళ్ళు ఎవరు అనగానే ఇది అందం కోసమేమో, నాకు కాదేమో అనే పదం ఉంటుంది. స్కిన్ వెల్నెస్, నీ యొక్క స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ స్కిన్ కావలసిన న్యూట్రిషన్స్ మనం తినే ఫుడ్ లో లోపిస్తున్నాయి. కాబట్టి ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసి స్కిన్ ను హెల్దీగా ఉంచడానికి మన దగ్గర అద్భుతమైనటువంటి స్కిన్ వెల్నెస్ కేటగిరీలో, కాస్మెటిక్ అండ్ న్యూట్రిషన్ కేటగిరీలో ప్రోడక్ట్ లాంచ్ అయింది అనే వర్డ్ మనం ఉపయోగాలి. స్కిన్ వెల్నెస్ అనాలి. ఇవన్నీ వెల్నెస్ ప్రోడక్ట్, అందం ప్రోడక్ట్ అని ఏ డాక్టర్ చెప్పలే, ఏడలేదు. చూడండి మీరు ఆ మాట. తయారు చేయబడింది. ఐక్లో బ్లెమిష్ కంట్రోల్ గా పనిచేస్తుంది, చర్మానికి రేడియంట్ కాంప్లెక్షన్ ఇస్తుంది, మీ స్కిన్ రెజ్యువినేషన్ కి ఉపయోగపడుతుంది.
ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం మైండ్, ఐస్, నాలుగోది వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మైండ్, కళ్ళు, గట్టు, లివర్, ఇవి ఓవరాల్ వెల్ బీయింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మైండ్ గనక ఆరోగ్యంగా ఉంటే హాయిగా నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు. నీ గట్టే సెకండ్ బ్రెయిన్, లివరు 50 అంటే 500 కెమికల్స్ రిలీజ్ చేసే ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. కాబట్టి ఇవి చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఐక్వెల్ ఎట్లా సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. అండ్ లివర్ ఆరోగ్యం కోసం 4 రకాల గమ్మీస్ ఉన్నాయి. మానసిక మరియు కంటి ఆరోగ్యం, అరుగుదల మరియు కాలేయ ఆరోగ్యం కోసం. ఐస్లిమ్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం. ఐదో ప్రోడక్ట్ చూడండి, హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గడం, బరువు పెరగడం మరియు బరువుని మేనేజ్ చేసుకోవడం కోసం. 4 రకాల రుచులు, మ్యాంగో, ఆరెంజ్, వెనిలా అండ్ చాక్లెట్. ఐ కాఫీ హెల్దీ బ్లడ్ షుగర్ సపోర్ట్ కోసం. నో కెఫిన్, నో షుగర్, హెల్దీ బ్లడ్ షుగర్ సపోర్ట్ మన కాఫీ. షుగర్ లేని స్వచ్ఛమైన కాఫీ. షుగర్ ని టాబ్లెట్స్ లేకుండా, ఇన్సులిన్ లేకుండా సహజంగా కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే షుగర్ రాకుండా చేసుకోవడానికి ప్రివెంటివ్ గా ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఇండస్ వివా 100% న్యాచురల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ని మీకు అందిస్తుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే ఇండస్ వివా అవర్ యూనిక్ ప్రొడక్ట్స్ రేంజ్. యూనిక్ అనగానే మీరు ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ. నీ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంది, నీ ప్రొడక్ట్స్ యూనిక్ ఏంది? నా కాఫీలో యూనిక్ ఏంటంటే కెఫిన్ లేకపోవడం యూనిక్. నా కాఫీలో నో షుగర్, నో కార్బోహైడ్రేట్స్, కాబట్టి షుగర్ లేనటువంటిది. కాబట్టి కాఫీ కన్జ్యూమ్ చేస్తే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నార్మల్ చేస్తే హై కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా ఉండటం నా ప్రోడక్ట్ లో ఉన్నటువంటి గొప్ప స్పెషాలిటీ అని మనం చెప్పాలి. ఆన్లైన్ స్టోర్ లింక్ ను ఉపయోగించుకొని మీకు కావలసిన ప్రొడక్ట్స్ ని నేరుగా కంపెనీకి ఆర్డర్ చేయండి. ఒరిజినల్ మరియు ఫ్రెష్ ప్రొడక్ట్స్ ని మీ పేరు, మీ ఫోన్ నెంబర్ మరియు మీ సొంత అడ్రస్ తో ఆర్డర్ చేసుకోండి. ఇండస్ వివాలో ఏ ప్రొడక్ట్ ధర అయినా కేవలం 3100 రూపాయలు మాత్రమే. ఎవరైనా ఎక్కువ ధరకు లేదా తక్కువ ధరకు అమ్మితే వాటిని కొని మోసపోకండి. అలాంటి వారి వివరాలను, ఫోన్ నెంబర్లను ఈ వీడియో కింద కామెంట్స్ లో తెలియజేయండి. హెల్త్ సార్ మ్యూట్ లో ఉంది సార్ ఒకసారి. ఇది ఎప్పుడో చెప్పిన సామెత, సూచన. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని భాగ్యాలున్నా, ఎంత భాగ్యవంతునురా నువ్వు అన్నాలన్నా, నువ్వు ఎంత సంపద కలిగినా నువ్వు ఆరోగ్యంగా లేకపోతే నువ్వు భాగ్యవంతుడు కావు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే నువ్వు బాగున్నావా అని ఎవరో చెప్పగలవు? ఏ పిల్లలు నిన్ను ఆరోగ్యంగా ఉన్నామని అంటారు, ఏ తల్లిదండ్రులు అంటారు, ఏ చుట్టుపక్కల వాళ్ళు, ఏ బంధువులు అంటారు? నీ దగ్గర ఆరోగ్యం అనే ఆస్తి లోపించినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నా నువ్వు భాగ్యవంతునివి కావు. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు మహాభాగ్యవంతుని రాని. దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ అని ఎవరు అంటారు? చూడండి, మీరు బాగా ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటే తప్ప నువ్వు భాగ్యవంతుడు కాలేవు. ఎన్ని భాగ్యాలు పొందాలన్నా ముందు ఆరోగ్యం అనే భాగ్యం నీ దగ్గర ఉండాలి. ఆరోగ్యం అనే పొందేటటువంటి అవకాశం నీ దగ్గర ఉండాలి. కాబట్టి నువ్వు భాగ్యవంతుడిగా కావాలన్నా, నువ్వు భగవంతునితో సన్నిధిలో ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు నువ్వు ఉన్నావు అని అనుకోవాలన్నా ఖచ్చితంగా మన వెల్నెస్ ప్రొడక్ట్స్ నీకు ఆయుష్ను పెంచుతాయి. ఆయుర్వేదం అనగానే ఆయుష్ను పెంచే వేదం. వేదం అంటే విజ్ఞానం. ఆయుష్ను పెంచే విజ్ఞానపరమైనటువంటి అంశం నుంచి చరక సంహిత అనే గ్రంథంలో ఆయుష్ను ఎలా పెంచుకోవచ్చు, ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలి అంటే
కాపాడుకోవలసిన ఆహార విహారాల్లో నువ్వు ఏం మార్పులు చేసుకోవాలనో చెప్పినటువంటి ఆయుర్వేదమే మనకు ఆయుష్ను పెంచటానికి మూలం. కాబట్టి నువ్వు ఆరోగ్యాలతో శతమానం భవతి, నిండు నూరేళ్ళు హాయిగా బతుకు నాయనా అని ఉత్త మాటలు కాదు, ఇట్లా ఈ ప్రోడక్ట్స్ తాగుతూ ఆరోగ్యంగా పొందేటట్టుగా హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పినటువంటి దాన్ని మనం నమ్మాలి. అది అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని. కాబట్టి వండర్ఫుల్ గా మనం ఒక్కసారి మన వెల్నెస్ ప్రొడక్ట్స్ కు వండర్ఫుల్ గా ఒకసారి అప్లాజ్ ఇద్దాం. చాలా మంది ఎంతమంది విన్నరో ఏంటో ఏమో కానీ మీరు ఖచ్చితంగా ఈ వెల్నెస్ ప్రొడక్ట్స్, వెల్నెస్ నాలెడ్జ్, ప్రొడక్ట్ ప్రొఫైల్ తెలిస్తే తప్ప ఇండస్ వివాలో ప్రొడక్ట్ ఇంపార్టెన్స్ ఏంది, ప్రొడక్ట్ నీడ్ ఏంది, ప్రొడక్ట్ అవసరం ఏంటో మనం చెప్పలేము. ప్రతి ప్రోడక్ట్ లో ఉన్న సైన్స్, ప్రతి ప్రోడక్ట్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్, ప్రతి ప్రోడక్ట్ లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్, ప్రతి ప్రోడక్ట్ జరిగేటటువంటి ఇంగ్రీడియంట్స్, డెవలప్మెంట్ ప్రాసెస్, పేటెంట్స్ ఇవన్నీ తెలుసుకుంటే ఈజీగా చెప్పగలం. 6 minutes వీడియో అండి అది. అన్ని ప్రోడక్ట్స్ కవర్ చేశారు సార్ ఎంతో మేధోమదనం చేస్తే ఈజీగా చేయగలగటం అదొక ఎంతో మందికి వెళ్ళిపోతుంది. కానీ మనము ఆ యొక్క నాలెడ్జ్ ని, ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకొని ఎంతో మందికి విశ్లేషణాత్మకంగా చెప్పటానికి మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకటి కాంపెన్సేషన్ ప్లాన్ లో స్టార్ టు 50 ఎట్లా కావాలనో కొత్త ఒకసారి మనం డిస్కషన్ చేసుకొని మనం సెషన్ లోకి వెళ్దాం. Yes. నిన్న సీనియర్ అసోసియేట్ అంటే ఏదో తెలుసుకున్నాం. క్రాస్ లైన్, ఆ సైకిల్, మంత్ క్యాలెండర్, వీక్ కాంట్రాక్ట్, ఇవన్నీ సేల్స్ ఆర్డర్, హోల్డ్, పేడ్ ర్యాంకు, సస్పెండ్ అంటే వెకెంట్ అంటే ఏంది, ఎక్స్పైర్ అంటే ఏంది, టర్మినేషన్ అంటే ఏంది, డిజైన్ అంటే ఏంది, అన్ని కూడా మనం బర్త్ ఐడి ఇక్కడికి వచ్చినాం. కూడా ప్లేస్మెంట్ ట్రీ, ఇది కొత్త పదం, ఇది అవసరం అండి. ఇప్పుడు మనకు అవసరం గుర్తుపెట్టుకోండి. ద జీనియాలజీ ఆఫ్ ఏ డైరెక్ట్ సెల్లర్ స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ ఇమ్మీడియట్ అసోసియేషన్ ప్లేస్డ్ ఎట్ ద ఇమ్మీడియట్ నెక్స్ట్ లెవెల్ ను దిస్ విల్ బి కాల్డ్ ఆర్గనైజేషన్స్ 1, 2, 3 అండ్ సో. దీన్ని ప్లేస్మెంట్ ట్రీ అంటారు. నువ్వు ఎవరికి ప్లేస్మెంట్, లెఫ్ట్ ప్లేస్ లో, రైట్ ప్లేస్ లో స్పాన్సర్షిప్ ఇచ్చిన వ్యక్తి దాన్ని ప్లేస్మెంట్ ట్రీ మొదలవుతుంది అనమాట. అది తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్ ట్రీ అయిపోయిందా. తర్వాత ఒకటి ఇంకో కొత్త పదం కూడా మనం తెలుసుకోవాలి ఈ కాంపెన్సేషన్ ప్లాన్ లో, పర్సనల్ ఎన్రోల్మెంట్ ట్రీ. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, తెలుసుకోవాలి. పర్సనల్ ఎన్రోల్మెంట్ ట్రీ, నేను ఎన్రోల్ చేసిన ఉన్నటువంటి ట్రీ అంటే జీనియాలజీ. ఇట్ ఈస్ ఏ జీనియాలజీ స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్ట్లీ స్పాన్సర్డ్ అసోసియేట్ ఆఫ్ విబిఓ and grows through their respective sponsored direct sellers and so on. నువ్వు ఎక్కడైతే స్పాన్సర్షిప్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చి మొదలవుతుందో దాన్ని పర్సనల్ ఎన్రోల్మెంట్ ట్రీ. ఇది చాలా అవసరం. ఎందుకు అంటే ఒక ర్యాంక్ కావాలన్నప్పుడు ఇది అవసరం ఉంది. ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ప్లేసింగ్ ఆర్డర్ 25 PV ఫస్ట్ ఆర్డర్ అంటే రీఆర్డర్ సేమ్ రేట్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లో
ఒక్క ప్రోడక్ట్ కు 2,997 రూపాయలు 50 పైసలు. రీఆర్డర్ కు మాత్రం అదే రీఆర్డర్ పెట్టుకోవాలంటే నువ్వు 2,497.50. చూడండి 500 తేడా ఉంది. ఫస్ట్ ఆర్డర్ లో నిండా, సెకండ్ ఆర్డర్ తగ్గుతుంది. తర్వాత ఎంఆర్పి సేమ్ ఉంటుంది అందరికి 25 PV. 50 PVకి సేమ్ 5,495 రూపాయలు. ఇక్కడ చూడండి రీఆర్డర్ లో 4,995. సో దీన్ని ఎంఆర్పి సేమ్ ఉంటుంది. తర్వాత 100 PVకి 9,990 ఫస్ట్ ఆర్డర్. అంటే ఎప్పుడైతే 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతావో ఫస్ట్ ఆర్డర్ అయినా అంతే, రీఆర్డర్ అయినా అంతే, ఈడ తేడా లేదు. కాబట్టి 4 ప్రొడక్ట్స్ మినిమం, 12 ప్రొడక్ట్స్ మాక్సిమం. మీరు అది గనక ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. ఇక్కడ ఎంఆర్పి ఎంత ఉందో చూడండి. ఇక్కడ 200 PVకి ఎంత ఉందో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. బిల్లింగ్ షెల్ బి డన్ ఎంఆర్పి. ఎంఆర్పి మీద బిల్ ప్రిపేర్ అవుతుంది. ఏ హ్యాండ్లింగ్ ఛార్జ్ 100 రూపీస్ పర్ యూనిట్ షెల్ బి. అంటే కాంపెన్సేషన్ ప్లాన్ లో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి చూడండి కాంపెన్సేషన్ ప్లాన్. దేర్ ఆర్ 7 ways ఆఫ్ ఎర్నింగ్ రెవెన్యూస్, 7 ways ఆఫ్ ఎర్నింగ్ బోనస్ విత్ ఇండస్ వివా. 7 రకాల రెవెన్యూ: రిటైల్ రెవెన్యూ, బిజినెస్ ఇంక్యుబేటర్ రెవెన్యూ, డ్యూయల్ టీమ్ రెవెన్యూ, ర్యాంక్ మెయింటెనెన్స్ రెవెన్యూ, కో అప్లికెంట్ రెవెన్యూ, సింగిల్ టీమ్ రెవెన్యూ, రాయల్టీ. ఇది ఆదాయాలు. 7 రకాల ఆదాయాలు ఉన్నాయి చూడండి ఇండస్ వివాలో. తర్వాత బోనస్లు 7 రకాలు సేమ్ అట్లే ఉన్నాయి. బిజినెస్ ఓపెనింగ్ బోనస్, డిజి రాక్ స్టార్ బోనస్, టాప్ రిటైలర్స్ బోనస్, విఓటిఎం బోనస్, రెసిడెన్షియల్ క్లబ్ పిసిఎం బోనస్, లాయల్టీ బోనస్, రివార్డ్స్. ఇలానే ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి 7 types ఆఫ్ ఇన్కమ్, 7 types ఆఫ్ రెవెన్యూస్. ఇది అర్థం చేసుకోండి మీరు. వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి డ్యూయల్ టీమ్ రెవెన్యూ. ఇక్కడ డ్యూయల్ టీమ్ రెవెన్యూ క్యారీ ఫార్వర్డ్ ఎంత ఉంది అనేది ఇది కూడా మనందరికి తెలుసు. సేమ్ బిబిఓ స్టార్ వరకు క్యారీ ఫార్వర్డ్ 10,000 గ్రూప్ వాల్యూమ్ ఉంటది. రూబీ ఎగ్జిక్యూటివ్ కు 20,000 గ్రూప్ వాల్యూమ్ ఉంది. పెరల్ ఎగ్జిక్యూటివ్ కు 50,000, ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ కు 1,00,000. ఇది యాజ్ ఎట్లున్నాయి అట్లనే ఉంచిండ్రు. మెయింటెనెన్స్ కూడా అంతే ఉంది. అప్లికెంట్ రెవెన్యూ, ఎగ్జిక్యూటివ్ డైమండ్ ఇవన్నీ ఉన్నాయి. బిజినెస్ ఇక్కడ డిజి రాక్ స్టార్ ఇవన్నీ ఉన్నాయి. టాప్ రిటైలర్ బోనస్ ఇవన్నీ సేమ్. స్టార్ కావాలంటే ఎట్లా అనేది ఒకసారి చూస్తే మనకు రివార్డ్స్. ఇక్కడ రివార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ రివార్డ్ ఏమి ఇస్తారు అనేది. స్టార్ 500 కు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 lakh ఇన్సూరెన్స్ స్టార్ 500 అయిన వాళ్ళకు, స్టార్ 1000 అయిన వాళ్ళకు స్టార్ సమిత్, రూబీ ఎగ్జిక్యూటివ్ కు థాయిలాండ్, పెరల్ ఎగ్జిక్యూటివ్ కు మలేషియా ఇవి ఉన్నాయి. తర్వాత ఎమరాల్డ్ ఉజ్బెకిస్తాన్, సఫైర్ దుబాయ్, డైమండ్ కు సింగపూర్. ఈ సేమ్ యాజిటీస్ గా ఉన్నాయి. మనం ఈ కండిషన్స్ ఇక్కడ టైం లైన్ గుర్తు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎవరైతే ర్యాంక్ అయినరో రూబీ ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఇప్పుడు స్టార్ 1000 మొన్న పార్వతమ్మ గారు అయ్యారు. వాళ్ళు రూబీ ఎగ్జిక్యూటివ్ కావాలంటే వాళ్ళకు 15 నెలల టైం పెట్టారు. 15 months లో టైం లైన్ ఉంది చూడండి. ద ర్యాంక్స్ మస్ట్ బి అచీవ్డ్ యాజ్ పర్ ద టైమ్ లైన్ మెన్షన్డ్ బిలో. రూబీ ఎగ్జిక్యూటివ్ కావాలన్నా 15 months, రూబీ ఎగ్జిక్యూటివ్ నుంచి పెరల్ ఎగ్జిక్యూటివ్ కావాలన్నా 15 months, పెరల్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ కావాలన్నా 15 months, సఫైర్ ఎగ్జిక్యూటివ్ 15 months, డైమండ్ కూడా 15 months. అది ఎక్కడి వరకు 15 months ఉందంటే బ్లాక్ డైమండ్ అయ్యేంత వరకు కూడా 15 months ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. టైం లైన్ గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ కవరేజ్ సార్ స్టార్ 500 and BBO will be have accidental insurance coverage of 5 lakhs. They should have downloaded and are using the Viva app ద్వారా చేసుకోవాలి. KYD డాక్యుమెంట్స్ should have been verified చేసుకోండి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ర్యాంక్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇక్కడ చూడండి. పర్సనల్ రిటైలింగ్, పర్సనల్ స్పాన్సరింగ్, అచీవింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్, న్యూ గ్రూప్ వాల్యూమ్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి, ఫస్ట్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆర్గనైజేషన్, నువ్వు దీని నుంచి వచ్చే జీవి గ్రూప్ వాల్యూమ్ నీకు యాడ్ కావాలంటే యు అంటే నువ్వు యాక్టివ్ గా ఉండాలి. యాక్టివేషన్ లో లేకుంటే రాదు. ఇక ఈడ దొరికింది చూడండి మీకు ర్యాంక్స్. ఏ విఆర్ హూ రిటైల్స్ 300 PV products in a cycle. Conditions: the rank can be qualified in 1 week by selling the required volume if other criteria are fulfilled. అప్పుడు చేస్తేనే స్టార్ అవుతావు. మాక్సిమం 100 PV shall be considered from the unique customer. ఇది ఉన్నదే, ఒక యూనిక్ కస్టమర్ కు 100 PV లెక్కన నువ్వు 3 యూనిక్ కస్టమర్లకు 100 PV గనక చేసినా అప్పుడు తప్పకుండా నువ్వు స్టార్ కంప్లీట్ అవుతావు. స్టార్ 250. ఏ స్టార్ హూ హ్యాస్ అండ్ ఈచ్ పర్సనల్లీ స్పాన్సర్డ్ యాక్టివ్ స్టార్స్ ఇన్ బోత్ ఆర్గనైజేషన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ వీక్. అంటే ఏ ఆర్గనైజేషన్ లో ఒక స్టార్ ను, బి ఆర్గనైజేషన్ లో ఒక స్టార్ ను చేస్తే నువ్వు స్టార్ 250 అవుతావు. స్టార్ 500. అండ్ యాక్టివ్ స్టార్ 250 హూ రిటైల్స్ 600 PV. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అతను 600 PV రిటైల్ చేయాలి, 5గురిని స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్స్ క్వాలిఫైయింగ్ వీక్ వరకు వీళ్ళందరూ కూడా యాక్టివేషన్ లో ఉండాలి. మాక్సిమం 100 PV షల్ బి కన్సిడర్డ్ ఫర్ ఏ యూనిక్ కస్టమర్. ఇది ఉన్నదేనా? స్టార్ షుడ్ బి యాక్టివ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ వీక్. నువ్వు 500 అయ్యేటప్పుడు అందరూ నువ్వు స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ యాక్టివేషన్ లో ఉండాలి, నువ్వు యాక్టివేషన్ లో ఉండాలి. ద రిటైల్ వాల్యూమ్ షల్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఫ్రమ్ ద సబ్సిక్వెంట్ వీక్ ఆఫ్ ద అచీవింగ్ స్టార్ ర్యాంక్. స్టార్ ర్యాంక్ అచీవ్ అయిన కాంచి కౌంట్. ద 5గురు పర్సనల్లీ స్పాన్సర్ ఇంక్లూడింగ్ 2 స్టార్స్. నువ్వు ఏ ఆర్గనైజేషన్ లో ఒకరు, బి ఆర్గనైజేషన్ లో ఒకరు స్టార్ 250 అయ్యేటప్పుడే ఇద్దరిని స్పాన్సర్ చేసినావు, ఇంకా 3గురిని చేస్తే సరిపోతుంది స్టార్ 250. అండ్ అట్లీస్ట్ 1 స్టార్ అటన్నా ఖచ్చితంగా అన్ని ఒక ఆర్గనైజేషన్ ఉండకుండా ఒక ఆర్గనైజేషన్ లో మినిమం ఒక స్టార్ ను మెయింటైన్ చేయాలి. స్టార్ 1000. ఏ యాక్టివ్ స్టార్ 500 అంటే నువ్వు తప్పగా స్టార్ 500 అయి ఉండాలి. మినిమం 25 స్టార్స్ ఇంక్లూడింగ్ 1 యాక్టివ్ స్టార్ 500 ఇన్ బోత్ ఆర్గనైజేషన్స్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది బోత్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ స్టార్స్ ఆర్ ఎలిజిబుల్. యాక్టివ్ గా ఉన్నవా, ఇన్యాక్టివ్ గా ఉన్నవా, స్టార్స్ ఎలిజిబుల్. ఆ 25 స్టార్లలో ఒకరు ఖచ్చితంగా స్టార్ 500 ఉండాలి, ఆయన యాక్టివ్ ఉండాలి. ఆర్గనైజేషన్ లో 25, రైట్ ఆర్గనైజేషన్ లో 25 ఖచ్చితంగా ఉండాలి. ఏ మినిమం ఆఫ్ 25 స్టార్స్ ఎబో ఇంక్లూడింగ్ అట్లీస్ట్ 1 యాక్టివ్ స్టార్ 500 ఈచ్ బోత్ ఆర్గనైజేషన్ క్వాలిఫైయింగ్ వీక్. అది తప్పకుండా వాళ్ళు ఉండాలి అనేది చెప్తున్నటువంటి కండిషన్. ఇంకోటి స్టార్స్ విత్ అదర్ స్టేటస్ సచ్ యాజ్ ద సేల్స్ ఆర్డర్ హోల్డ్, సస్పెండెడ్, వెకెటెడ్, రిజైన్డ్, టర్మినేటెడ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంతవరకు అయితే మనం ఖచ్చితంగా అన్ని ర్యాంకుల గురించి తెలుసుకోవాలి. స్టార్ 500 అయ్యేటప్పుడు మనం ఖచ్చితంగా నువ్వు స్పాన్సర్ చేసిన 5గురు యాక్టివేషన్ లో ఉండాలి. ప్లస్ తర్వాత ఒకరు ఖచ్చితంగా ఒక్కొక్కరు కనీసం ఒక ఆర్గనైజేషన్ లో ఒకరన్నా ఉండాలి, మిగతా ఆర్గనైజేషన్ లో 4గురు ఉండాలి, లేదా ఇటు 2 ఇటు 3 అయినా ఉండాలి. ఎట్లా ఉన్నా ఏం లేదు, ప్రాబ్లం లేదు. నువ్వు స్టార్ 500 అవుతావు. వాళ్ళు 5గురు యాక్టివేషన్ లో ఉండాలి, నువ్వు యాక్టివేషన్ లో ఉండాలి. స్టార్ 500 అయినాక లెఫ్ట్ 25 స్టార్స్, రైట్ 25 స్టార్స్ ఉండాలి. ఆ 25 స్టార్స్ లలో ఒకరు స్టార్ 500 అయి ఉండాలి, ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా స్టార్ 500 ఉండాలి, వాళ్ళు యాక్టివేషన్ లో ఉండాలి. ఇన్యాక్టివ్ ఆర్ యాక్టివ్ ఎవరినైనా కానీ టెర్మినేట్ అయింది, సస్పెండ్ అయింది, హోల్డ్ అయింది, ఇవి లెక్కకు రావు. ఇది మీరు స్టార్ 1000 ఇప్పుడు 500 అయ్యి స్టార్ 1000 కావాల్సిన వాళ్ళు, స్టార్ 250 అయ్యి 500 కావాల్సిన వాళ్ళు, స్టార్ అయ్యి 250 కావాల్సిన వాళ్ళు. ఈ క్రైటీరియా బాగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు బాగా ఉండాలి, మిగతాదంతా కామనే ఉంది. ఇంకా రూబీ ఎట్లా ఏంది అనేది మనం చూడొచ్చు. ఇది కాంపెన్సేషన్ లో పాల్లో ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. సో ఇంకేదైనా విషయాలు ఉంటే సార్ కూడా డిస్కషన్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. సో వెల్కమ్ సార్ రంజిత్ సార్ అండ్ డాక్టర్ సార్. ఒకసారి మన ఎంసీ చేస్తూ అందరిని ఇన్వైట్ చేయండి సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్, ఉంది. ఓకే, వండర్ఫుల్ వీడియో సార్. ఇక శ్రీపాల్ రెడ్డి సార్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వీడియో. మనకి ఏదైతే కావాలో అదే వీడియోలో కంపెనీ వీడియో స్టార్ 1000 సమ్మిట్ లో ఆ వీడియో ఫస్ట్ టైం రిలీజ్ చేశారు బెంగళూరులో ఈ ఇయర్. అది May 10th కి. ఆ వీడియో చూసినప్పుడు చాలా అనిపించింది. అంటే ఇక మనము ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా వీడియో ఒకటి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. దాంట్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, మేడం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, అప్పటి వరకు ఆమె మాత్రమే పల్స్ వాడింది, నేను కూడా హెల్దీగా ఉన్నాను, నా ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉండాలని చెప్పేసి అప్పటి వరకు తీసుకున్న బెనిఫిట్ ని వీళ్ళు కంటిన్యూస్ గా పిల్లలు ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడుకోవడం, వాళ్ళ మనవరాలు ఉన్నది కదా ఆమె బ్యూటీ కోసం ఆమె ట్రై చేస్తుంటే చూడడం, వాళ్ళ కోడలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది కోడలో కూతురు మనకు తెలియదు, ఇన్ కేస్ ఆమె కూడా స్ట్రెస్ అవుతూ యాంగ్జైటీకి ఫీల్ అవుతూ అది నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయి ఆమె ప్రెషర్ కి లోన్ అవుతున్నప్పుడు ఆమె కోసం ఒక ఐ కేర్ తీయడము, ఇంకా వాళ్ళ బాబు ఆయన ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ప్రాసెస్డ్ ఫుడ్, ఆ ఫుడ్, జంక్ ఫుడ్లు తినుకుంటూ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి ఇంట్లో ఏ ఇల్లు చూసుకున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ డెఫినెట్ గా ఉంది ప్రజెంట్ అయితే. ఆ ఒక్క వీడియో మనం ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమైతుందంటే ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉంది, ఆ ప్రాబ్లం చెప్తుంది ఆ వీడియోలో, అట్ దట్ సేమ్ టైం సొల్యూషన్ కూడా అదే వీడియోలో చెప్తుంది. ఇప్పుడు ఆమె ఉంది ఆంటీ, ఆ మేడం ఉన్నారు, పల్స్ తాగిన తర్వాత నా ఫ్యామిలీకి కూడా అన్ని కావాలని చెప్పేసి 4 ప్రోడక్ట్లు ఆర్డర్ చేసుకొని ఎవరికి ఏది కావాలో ఆ కేటగిరీ, మళ్ళీ ఇక్కడ యూనిక్ రేంజ్ కేటగిరీ, అంటే ప్రోడక్ట్ వాడి రిజల్ట్ పొంది ఆ బెనిఫిట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కావాలని వాళ్ళ ఫ్యామిలీ ఆ చెప్పిన వీడియో చూసిన తర్వాతకి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. ఎంత మోడరేట్ గా ఉంటుంది కంపెనీ, మనకి ఈజీ చేస్తుంది వర్క్ ని, మనం ఏది కష్టపడకుండా ఈజీగా మనకి ఇంకా సింప్లిఫై చేసి ఎలా రిటైలింగ్ చేయాలి, ఎలా రిక్రూట్మెంట్ చేయాలి అనేది ప్రాసెస్ బాగా చేస్తుంది సార్ ఈ వీడియోలో. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ సార్, క్లియర్ సార్. సార్ వాయిస్ ఏమైనా స్పీడ్ అవుతుందా? సార్ క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్. ఓకే సార్, నో సార్, క్లియర్ ఉంది, మంచి పర్ఫెక్ట్ ఉంది సార్. ఇక్కడ మనకు ఆ వీడియోలో కంప్లీట్ గా వచ్చాయండి. ఎట్లా అంటే ఇప్పుడు ఆయుర్వేదం మన ఇంట్లో చూసుకోండి, ఏ ఒక్క ప్రోడక్ట్ మీరు వాడే ఫెయిర్ అండ్ లవ్లీ అయినా, మీరు వాడే ఆయిల్ అయినా, మీరు వాడే టూత్ పేస్ట్ అయినా, మీరు వాడే వాట్ ఈస్ ఎవరిటీస్ ఏదైనా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఒక్కటైనా ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ఉందో చెక్ చేసుకోండి. మీ వంటగదిలోకి పోయి మీ పేరెంట్స్ ఉన్నారు, మీరున్నారు, గత 30 కాదు 40 కాదు వాళ్ళ దగ్గర నుంచి, అంటే కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ ఎట్లా కల్తీ అయిపోయిందంటే ప్రోడక్ట్ ఏదైనా సరే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రొడక్షన్ లేదు. సార్ అన్నారు ఒక ఎక్సలెంట్ వర్డ్, మా కంపెనీలో 500 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయండి, మా కంపెనీలో 700 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయండి అని. వెస్టేజ్ అయినా, హెర్బల్ లైఫ్ అయినా, సో అండ్ సో కంపెనీస్, ఆర్ఎంసి అయినా చాలా కంపెనీలు ఉన్నాయి మార్కెట్ లో. కానీ 5.5 lakhs యూనిట్స్ అంటే ఒక పల్స్ తీసుకుంటే 5.5 లక్షల పల్సులు రిలీజ్ చేసే కెపాసిటీ ఏ కంపెనీకైనా ఉందా? 5.5 lakhs యూనిట్స్ స్లిమ్, 5.5 lakhs యూనిట్స్ ఐగ్లో, 5.5 lakhs ఐడ్వెల్, ఐ కేర్, ఇవన్నీ ప్రోడక్ట్స్ ను రిలీజ్ చేసే కెపాసిటీ ఉండాలంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయి ఉండాలి, అది పెద్దది అయి ఉండాలి, ఆల్ ఓవర్ ఇండియా టు వరల్డ్ సప్లై చేసేంత కేపబిలిటీ ఉండాలి. మనకి మార్కెట్ లో చాలా పర్సన్స్ కి వెస్టేజ్ మెంబర్స్, హెర్బల్ లైఫ్ మెంబర్స్ కలుస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది ఉండదండి, హరిద్వార్ లో ఉంటాయి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని, నార్త్ ఇండియా వాళ్ళు తయారు చేస్తారు, వీళ్ళు మార్కెట్ చేస్తారు, కమిషన్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అప్పుడు క్వాలిటీ అనేది చేంజ్ అయిపోద్ది. కంపెనీ టు కస్టమర్, మ్యానుఫ్యాక్చరింగ్ మనదే, ప్రొడక్షన్ మనదే, మార్కెటింగ్ మనదే, రిటైల్ చేసేది మనమే, డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. 100% క్వాంటిటీ అనేది, క్వాలిటీ అనేది ఎఫెక్టివ్ గా మెయింటైన్ చేస్తారు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రకారం. ఇక్కడ ఏమవుతుందంటే వేరే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి,
ఎవరో తయారు చేస్తారు, వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు మార్జిన్ చూసుకొని రిటైల్ చేసుకుంటారు. దీనివల్ల క్వాలిటీ మిస్ అయిపోవడం వల్ల యూజ్ చేసే కస్టమర్ కి బిలీఫ్ పోతుంది ప్రోడక్ట్ మీద. మీరు చూడండి, ఒక కస్టమర్ మీరు ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాతకి దీంట్లో స్టార్స్ ఉన్నారు, 250s ఉన్నారు, 500s ఉన్నారు, 1000s ఉన్నారు, రూబీస్ ఉన్నారు. మీకు ఏదో ఒక టైంలో మీరు ఇచ్చిన ప్రోడక్ట్ కి మళ్ళీ ఏం చేస్తున్నారంటే రెండోసారి ప్రోడక్ట్ బాగుంది కానీ డబ్బులు లేక నేను కొనలేకపోతున్నాను, ఒక ప్రోడక్ట్ వాడాక నాకు చాలా మంచిగా సెట్ అయింది అన్నవారే ఉన్నారు. కానీ అసలు నాకు ప్రోడక్టే నచ్చలేదు, అసలు టేస్టే లేదు, ఇదంతా ఎట్లలో ఉంది, నాకు తాగినాక కళ్ళు తిరిగి పడిపోయినా, తాగినాక కాలు చేతులు గుంజినాయి, నాకు నిద్ర పట్టడం అసలే లేకుండా పోయింది, ఆకలి అసలే కాకుండా పోయింది, నాకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు నేను 200-300 ప్రోడక్ట్లు పర్సనల్ గా రిటైల్ చేశారు. ఏ ఒక్క కంప్లైంట్ రాలేదు సార్ ఇప్పటి వరకు నాకు అట్లా. అంటే గత 2 నుంచి 3 సంవత్సరాలుగా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు నాకు, ఇది తాగడం వల్ల ఇట్లా అయిందని. వాళ్ళు తాగకపోతే ఇట్లా అవుతుందని చెప్పాను, అదే జరిగింది. అంటే చూడండి సార్, మరి రెండోసారి కూడా ప్రోడక్ట్ కావాలి, రీపర్చేస్ కావాలి అంటే మనకు కష్టం తగ్గుతుంది. ఇక్కడ ఈ సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు కష్టం తగ్గుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది సార్, స్వాతి, రీసెంట్ గా లాగిన్ అయింది, స్టార్ కంప్లీట్ చేసుకుంది. వాళ్ళ అమ్మమ్మ గారికి క్యాజువల్ గా జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి ఐకేర్ సజెస్ట్ చేసింది. తనే ఓ ప్రోడక్ట్ వాడింది, అమ్మమ్మ 30 రోజులు 25 రోజులు వాడింది. వాడిన తర్వాత ఇంకో ప్రోడక్ట్ పంపి అంది కానీ నాకు అవసరం లేదనిలే. ఫస్ట్ కస్టమర్ తనకి వాళ్ళ అమ్మమ్మనే. అంటే యూనిక్ రేంజ్, అంటే టేస్టీలో అయినా, సేఫ్టీ అయినా, ప్యూరిటీ అయినా, ఎఫికసీ అయినా, సినర్జెటిక్ యాక్టివిటీ అయినా, అంటే ఈ కాంబినేషన్ ఏ ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా అగ్మెంటెడ్ బెనిఫిట్స్ అంటారు. అరికాల దగ్గర నుంచి వెంట్రుక వరకు బాడీలో ఏ హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయో వాటన్నింటికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. మీరు ఏది ఇచ్చినా నడుస్తుంది. కానీ ఇయ్యడంలోనే తడబడుతున్నాం, మీటింగ్ కి రావడానికి తడబడుతున్నాం, ప్రొడక్ట్ తెలుసుకోవడానికి తడబడుతున్నాం, చెప్పడానికి ఇంకా తడబడుతున్నాం. ఇంత సింపుల్ గా లేదండి. యాజ్ ఎ గౌట్ ఎంప్లాయ్ గా చెప్తున్నా, అసలు ఇంత సింపుల్ గా మీరు ఎక్కడ చేయాలన్నా లేదు. మీకు 500 రూపాయలు రావాలంటే, ఒక డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలంటే డిగ్రీ ఎంబీబీఎస్ చేయాలి, పీజీ చేయాలి, యుఎస్ లో ఎక్కడో చేసి ప్రాక్టీస్ పెట్టుకోవాలి హాస్పిటల్. దానికోసం 2-3 కోట్లు, ఒక 5 కోట్లు 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి తన మొత్తం మీద. అప్పుడు పోయి కూర్చుంటే సార్ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, నాకు థైరాయిడ్ వచ్చింది, ఇది వచ్చింది అని మనం చెప్తే టెస్ట్లు మనకే రాసి, మన బ్లడ్ తీసుకొని, మన టెస్ట్లే చేసి, మనకే రిపోర్ట్స్ ఇచ్చి, మనకే మెడిసిన్ ఇస్తాడు. దానికి మనం 1000 రూపాయలు ఇచ్చేస్తాం ఒక 10 నిమిషాలు మాట్లాడినందుకు. మరి ఆయన దాదాపు 10 నుంచి 15-20 సంవత్సరాలు కష్టపడితే ఆయనకు 1000 రూపాయలు ఇస్తున్నాం అడగకుండా. మనం ఏం కష్టపడ్డామని మనకు 500 ఇవ్వాలి కస్టమర్, మనం ఏం నేర్చుకున్నామని 500 ఇవ్వాలి కస్టమర్. అసలు ఎందుకు నమ్మియాలి? ఇది చాలా అంటే చాలా ఆలోచించే విషయం సార్. ఇది లేకనే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకునే సిస్టమ్ ఏదైనా సరే, కొత్త వచ్చినట్టు కంపెన్సేషన్ ప్లాన్ చాలా బాగుంది. దాంట్లో ఇంకా మనం యూనిక్ రేంజ్ ప్రోడక్ట్ ప్లాన్ కూడా యూనిక్ రేంజ్. మన కంపెనీని బీట్ చేసే కంపెనీ ప్లానింగ్స్ అనేది వేరే ఎక్కడా లేవు. ఎట్లాంటి ఇన్ని రోజులు స్టార్ కి 300 PV కంప్లీట్ చేసి ఉంటే సరిపోయేది. స్టార్ ఇచ్చారు 12 ప్రొడక్ట్స్ సింగిల్ మంత్ లో, అరే 4 వీక్స్ లో 4 సైకిల్స్ లో కంప్లీట్ చేస్తే స్టార్ ఇచ్చారు. ఇప్పుడు స్టార్ టు 50 ఏంటంటే నువ్వు నీతో పాటు 2 అసోసియేట్స్, లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్, వర్క్ ఈజీగా చేసుకోండి. నీకు సేమ్ లైక్ మైండెడ్ పీపుల్, నిన్ను నచ్చే 2 వ్యక్తులు లేరా మన జీనియాలజీలో, మన ఫోన్ నెంబర్ లో నువ్వు చెప్తేనేటోళ్ళు 2, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఇదంతా ప్రాపర్ గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, నేను స్టార్ట్ చేశాను, రిజల్ట్ బాగుంది, నాకు 12 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేసినందుకు 6000 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ వచ్చింది, మా అమ్మమ్మకు బాగుంది, మా నాన్నకు బాగుంది, ఇవి చాలా బెస్ట్ అనిపిస్తుంది, నేను కెరీర్ గా దీన్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా, నువ్వు నాకు తోడైతే, నువ్వు సపోర్ట్ చేస్తే మనం యాక్టివ్ గా కలిసి చేద్దాం, ఇది ఒక్కటి ప్లాన్ చేసుకుందాం మనం, మన ఖర్చులు లేకపోతే నెలకు ఒక 2000-3000 వచ్చినా కూడా మన ఖర్చులు ప్యాకెట్ మనీ అని ఎలా తీసుకోవచ్చు అని, స్టూడెంట్స్ అయితే అలా, ఎంప్లాయీస్ అయితే తోటి ఎంప్లాయీస్ ని, ఒకవేళ ఖాళీగా ఉండేటోళ్ళు హౌస్ వైఫ్స్ అయితే పక్కనున్న హౌస్ వైఫ్స్ ని, ఇంకా క్యాజువల్ గా మన సర్కిల్లో డైలీ మనం కూరగాయలు తీసుకునే దగ్గర, మార్కెట్ దగ్గర పోయిన వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ అయితే వాళ్ళని ఇన్వైట్ చేయాలి.
అట్లా చేసినా కూడా 5 to 10%, లెఫ్ట్ ఒక ప్రోడక్ట్ రైట్ ఒక ప్రోడక్ట్ మ్యాచ్ అయినా 250 రూపీస్, అంటే 10% ప్రాఫిట్ మీకు ఎవరిస్తారు? 250 రూపాయలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అసలు మనం పని చేద్దామంటే బయట పని ఎక్కడ ఉందండి? మనం క్యాజువల్ గా ఇప్పుడు చేసే పనులు ఏదో 3,000కో 10,000కో 15,000కో 20,000కో వర్క్ చేస్తున్నాం. అది చెయ్యకుండా ఇంకో 2-3 గంటలు నిద్రపోకుండా మంచిదే అని చెప్పి 10 గంటలకు వచ్చి మళ్ళీ 10 గంటల నుంచి 1 వరకు మీరు పని చేద్దామన్నా మీకు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఆలోచించండి ఒకసారి. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితిలో. నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరెంత కన్ను ఇంతే, కను చూపు కూడా ఇంతే, కానీ లోకాన్ని మొత్తం చూడాలంటే చిన్న కన్నుగుడ్డు కావాలి. ఇండస్ట్రీ కూడా ఇంతే, వివా 4 అక్షరాలే. దాని వెనుక చూడాలంటే ఎంతో చరిత్ర ఉంది. అది 14 సంవత్సరాలుగా మనకు కనిపిస్తూనే ఉంది. కాకపోతే మనం దాన్ని చూడట్లేం. ఇంకా టైం పట్టుద్ది. మనం ఇంకా నేర్చుకునే లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. వండర్ఫుల్ న్యూస్ వస్తున్నాయి సార్ కంపెనీ నుంచి. మనం నమ్మితేనే ఏదైనా చేయగలుగుతాం. నమ్మకమే జీవితం అంటారు. ఇది ప్రగాఢంగా గట్టిగా నమ్మాను సార్. నేను రోజుకి ఒక 10 సార్లు అయినా వర్డ్ అంటాను. అనడం వల్ల నా సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయిపోతుంది. ఇండస్ట్రీ వాజ్ ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను నమ్మాను, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను టేస్ట్ చేశాను, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఇవ్వగలుగుతాను. ఈ ఇయర్ అట్లీస్ట్ 365 డేస్ ప్రొడక్ట్స్, 365 ప్రొడక్ట్స్ నేను ఫోన్ కాల్స్ మాట్లాడిన ద్వారానైనా, నా సబార్డినేట్స్ టీమ్ మెంబర్స్ ద్వారానైనా సరే 365 కలిసి వాళ్ళతో కలిసి చేయాలని నేను డిసైడ్ అయ్యా సార్. ఇలా ఎంతమంది ట్రావెల్ అవుతారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అనేది అది వాళ్ళకే వదిలేస్తున్నాను. చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అయితే చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ సార్ ఇది. ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి చిన్నది ఉంది లాజిక్. స్టార్ 500 250 అప్పుడు 2 లాగిన్లు ఇస్తారు. స్టార్ 500 క్రైటీరియాకి వెళ్ళేటప్పుడు రిమైనింగ్ 3 లాగిన్స్ ఇచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ 4 ఇవ్వచ్చు, రైట్ సైడ్ 1 ఇవ్వచ్చు, లేదా రైట్ సైడ్ 4 ఇవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ 1 ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాతకి 250 నుంచి 500 వెళ్ళే క్రైటీరియాలో నీకు రిటైలింగ్ స్కిల్స్ పెరగాలని. ఇంతకు ముందు 250లోనే 24 ప్రొడక్ట్స్ చేస్తే 250 అనేసరికి ఫస్ట్ 12 రిటైల్ చేయాలంటేనే తల ప్రాణం తోకకొస్తుంది. మళ్ళీ 12 నుంచి మళ్ళీ 24-36 ప్రొడక్ట్లు చేసేసరికి నాలెడ్జ్ అనేది లేక మార్కెట్ లోకి వీళ్ళోరు పోయేసరికి మనకి ఏదో క్వశ్చన్స్ వేసేసరికి మనం డ్రాబ్యాక్ అవుతున్నాం. కానీ ఇక్కడ ఏమైతుందంటే నీకు లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ 250లో 2 వింగ్స్ ఓపెన్ అయినాక వాళ్ళతో కలిసి నువ్వు ఆ ప్రొడక్ట్స్ వాళ్ళవి చేస్తూ వాళ్ళ రిలేషన్ లో సర్కిల్లో లాగిన్స్ లేదా ప్రాస్పెక్ట్స్ తీసుకుంటూ కలిసి చేయడం వల్ల 24 మీకు అలవాటు అయిపోతుంది ఈజీ. అంటే ఇక్కడ స్టార్ 250 ఎనఫ్ క్రియేట్ చేయడం. 2 మేక్ ఏ స్టార్, బి ఏ స్టార్. మీరు స్టార్స్ కావాలి, స్టార్ ని క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ ఇదే చిన్న సింపుల్. నెక్స్ట్ స్టార్ 1000 క్రైటీరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఇంకా సింపుల్. ఇది ఇంకా సింపుల్ ఏంటంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో రైట్ ఆర్గనైజేషన్ లో 25 స్టార్స్ నువ్వే స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది. రెండోది, దాంట్లో 2 ఆర్గనైజేషన్ లో పాత క్రైటీరియా ప్రకారం 2 500 లెఫ్ట్ లో ఒక 500 రైట్ లో 500 ఉండాల్సిన అవసరం ఇంకా లేదు. 1 lakh రూపీస్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి మ్యాండేటరీ లేదు, దాటిపోతుంది. 1 lakh ఎప్పటికో వెళ్ళిపోద్ది మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే. లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ లో ఒక యాక్టివ్ స్టార్ 500 ఉంటూ మీరైనా మీ డౌన్ లో వచ్చే ప్రాస్పెక్ట్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ టీం మెంబర్స్ అయినా ఎవరు లాగిన్ ఇచ్చినా కూడా 25 స్టార్స్ యాక్టివ్ గా మనకు యాడ్ అయిపోతాయి. అది లెఫ్ట్ అయినా రైట్ అయినా. ఎస్పెషల్లీ మనం వేయాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాంతో పాటు ఇక సస్పెండెడ్ అంటే 26 వీక్స్ లేదా 6 months ఇన్యాక్టివ్ లో ఉంటే ఐడి సస్పెండ్ అవుతుంది. సస్పెండ్ అయిన ఐడీలు మనకే వాళ్ళు స్టార్ అయినా సరే 250 అయినా సరే మన డౌన్ లో 500 అయినా సరే వాళ్ళు క్యాల్కులేషన్ లోకి రారు. అదొకటి. టర్మినేటెడ్ ఐడి అంటే రిమూవ్ అయిపోయినాయి, రిజైన్ చేసినాయి, పాన్ కార్డు రివర్స్ తీసుకున్న ఐడీలు ఉన్నా కూడా అది స్టార్ అయినా కూడా మనకు అది యూజ్ కాదు. కాబట్టి ఇవన్నీ క్రైటీరియా ఎందుకు చేంజ్ చేస్తుంది అంటే మన కంపెనీ ఈజీ కావాలని, కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కి ఈజీగా ఉండాలని. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఇండియన్ కండిషన్ ని ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుపోవాలని, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉన్న సిచ్యువేషన్ ని గ్రోత్ ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుపోవాలని కంపెనీ ఆల్రెడీ మోడరేట్ ప్లానింగ్ చేస్తూ ఉంది. నిన్న వచ్చినటువంటి విఎస్సి మెంబర్స్ కూడా ఇన్కమ్ బేస్డ్
టాప్ పర్ఫార్మర్స్ మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది కంపెనీ, రిమైనింగ్ వాళ్ళని వదిలేస్తుంది. అంటే వదిలేయడం అంటే పక్కకు పోమని కాదు, ఫోకస్ లోకి లేకుండా అవుతుంది. కాబట్టి టాప్ ఫార్మర్స్ ఎవరున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టట్లే, వాళ్ళని ఇంకా గైడ్ చేస్తుంది. ఒక సెలబ్రిటీ రేంజ్ కంటే ఎక్కువ చూపిస్తుంది. మీరు కూడా సెలబ్రిటీస్. ఎక్కడ స్టార్ అంటే అంత చిన్న ర్యాంక్ ఏం కాదు. ఫస్ట్ 250 అంటే అంత చిన్నదేం కాదు. స్టార్ 500 అంత చిన్న ర్యాంక్ ఏం కాదు. స్టార్ 1000 అన్ని స్టార్లే, ఇక్కడ అన్ని సెలబ్రిటీ ర్యాంకులే. ఈ 4 తర్వాత వచ్చే ఇంకో 4 ఉన్నాయి. రూబీ నుంచి ఎగ్జిక్యూటివ్స్ అండి మనం. రూబీ ఎగ్జిక్యూటివ్, పెరల్ ఎగ్జిక్యూటివ్, ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్, సఫైర్ ఎగ్జిక్యూటివ్ 4 ఉన్నాయి. మళ్ళీ డైమండ్ లో 4 అంటే ఎగ్జిక్యూటివ్ డైమండ్, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ బ్లూ డైమండ్, ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్, ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్, ఇవి 4 ఉన్నాయి. బ్లాక్ డైమండ్ లో 4 ఉన్నాయి. ఏంటి బ్లాక్ డైమండ్ అంబాసిడర్, రాయల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్, ఇంపీరియల్ బ్లాక్ క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్, లాస్ట్ ఇంపీరియల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్. అంటే 16 ర్యాంక్స్. దేంట్లో 4 డివైడ్ చేశారు. అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. పర్ఫెక్ట్ అంటే మనం స్టార్ అయినప్పుడు కింద 4 స్టార్లు చేసుకుంటే 250కి వెళ్ళిపోతాం, 4 250 చేసుకుంటే 500కి వెళ్ళిపోతాం. ఇట్లా 4 కాంబినేషన్ పర్ఫెక్ట్ చేసింది సార్. ఇది రియల్ గా వండర్ఫుల్ కంపెనీ సార్. మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. దీన్ని కొత్తగా వచ్చినటువంటి స్టార్లు 250లు, దీన్ని ఏమి ఇబ్బంది పడద్దు, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంజిత్ కుమార్ సార్. థ్యాంక్ యూ. మీ అనాలిసిస్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా వండర్ఫుల్ గా ఉంటుంది సార్. ప్రతి బిట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది నిజంగా మన కంపెనీ గురించి ఫస్ట్ మీరు చెప్పిన వాడు మీకు చెప్తాను సార్. మన కంపెనీ ప్రొడక్ట్ అన్ని మనమే చేస్తాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అదర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్లీ నేమే పెట్టుకుంటారు. కానీ మిగతా అన్ని వేరే అదర్స్ వాళ్ళు పర్సంటేజ్ తోటి మన పేరు పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టుకొని సేల్ చేసుకుంటారు. సో ఇంతకన్నా మనం ఇందులో చెప్పాల్సింది ఇంకేముంది సార్. ఇంకా అందులో మనం ఇండస్ట్రీలో ఎంత కష్టపడుతున్నాం, ఎంత బెనిఫిట్ ఉంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చెప్పే ఆన్సర్ చూడండి మీరు. ఆయన కొందరం అనుకుంటాం గవర్నమెంట్ జాబ్ అసలు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాం, డ్యూటీ అయిపోయిన తర్వాత అనుకుంటారేమో. సార్ అనినిత్యం కష్టపడుతూ ఇంకా గవర్నమెంట్ జాబ్ లో కాదు, ఇందులో మంచి కెరీర్ ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మి ఆయన ఎంత కష్టపడుతున్నారో మన ప్రైవేట్ ఎంప్లాయీ అందరూ చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే మరి మనం ఎంత చేయాలి అనేది మన ప్రతి వ్యక్తికి ఆలోచన రావాలి. అసలు ఇండస్ట్రీలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత బెనిఫిట్ సార్. ఇది ఒక మహాసముద్రం. ఇండస్ట్రీ అనేది మహాసముద్రం. నువ్వు ఎంత కష్టపడుతుంటే అంత దొరుకుతుంది, ఎంత కావాల్సుకుంటే అంత తీసుకోవచ్చు. అదొకటి చాలా. సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, ఒక సిఐడి ఆఫీసర్ నేను ప్రజెంటేషన్ చేసిన, ఆయన వాళ్ళ వైఫ్ డయాబెటిక్ ఉన్నారు, చాలా తిరిగి వచ్చారు. కానీ నేను ఐపల్స్ ఐకాఫ్ ఇస్తుంటే నా కళ్ళల్లో చూసి మీరు నాకు ఇస్తున్నారంటే చాలా రకాలుగా ఆలోచించుకోవాలి ఈ ప్రొడక్ట్ అని నాతోటి ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చినప్పుడు నాకు భయం రాలే, ఏం నవ్వి చాలా క్యాజువల్ గా నవ్వి ఆయన సీరియస్ గా చూస్తున్నాడు. నేను నవ్వుతూ ఆయన ఫేస్ చూసి తీసుకెళ్ళండి సార్, అమ్మ బాగవుతుంది అన్నాను సార్. ఆమె చాలా నేను ఒక్కటే మాట అన్నా, తీసుకెళ్ళండి సార్, అమ్మ బాగవుతారు అన్నాను. అంతే సార్, అసలు ఇంకా ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, బాబు నాకు ఒక్క ప్రొడక్ట్ నేను అడగానే తెచ్చేటట్టు చేయి, నాకు ఐ కాఫీ ఐ పల్స్ నేను ఎప్పుడు అడుగుతున్నా నాకు తెలీదు, కానీ నాకు ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయి నాకు అని ఆ రోజు బెదిరించినట్టు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నన్ను పొలైట్ గా రిక్వెస్ట్. ఈ ఇండస్ట్రీ వాళ్ళు అంటే అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు నిజం తెలుసుకొని ఇంత మనల్ని పొలైట్ గా రిక్వెస్ట్ గా అడుగుతున్నారంటే ఇంట్లో ఎంత క్వాలిటీ ఉంది, ఎంత సేఫ్టీ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత ఎఫికసీ ఉంది. సార్ నారాయణ సార్ చెప్పే ప్రతి పదం ఇందులో ఉంది. జెన్యూన్ లేదని నాకు నమ్మకం వచ్చింది సార్. అందుకే మన రంజిత్ సార్ చూడండి ఎంత పరిపూర్ణంగా నమ్మి కష్టపడుతున్నారు, మనకు ఆయన ఇప్పుడు చెప్తున్నారు. కానీ మనం వినటానికి కూడా చిన్న చిన్న ఎంప్లాయీస్ మనం వినటానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపట్లేదు. దాన్ని మరి పరిపూర్ణంగా నమ్మేది ఎప్పుడు, కష్టపడేది ఎప్పుడు, ఎదిగేది ఎప్పుడు.
కష్టపడకుండా ఏది రాదని మీ మాట అది మాకు చాలా సప్తం చేసిన పెరుసాకు. అదొకటి మీరు సింపుల్ చెప్పారు, బిఏ స్టార్ మేక్ ఏ స్టార్. ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి కట్టమని అనట్లేదు, చిన్నగా నువ్వు స్టార్ గా ఆ తర్వాత ఒక స్టార్ ను చేసుకుంటూ ఒక మెట్టు ఎదిగి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అని మీరు సార్ చెప్తుంటే నిజంగా సార్ ఇంతకన్నా ఇంకేం కావాలి? మనం ఎదగడానికి అన్ని వాళ్ళే ఇస్తున్నారు, మన ఏమీ లేవు, మన నాలెడ్జ్ ఒక్కటే అడుగుతున్నారు వాళ్ళు, మన హార్డ్ వర్క్ ఒకటే అడుగుతున్నారు, మన డెడికేషన్ అడుగుతున్నారు అంతే. డబ్బులు మన కాదు, ఆఫీసు మన కాదు, ప్రొడక్ట్ మనం అన్ని మేము చూసుకుంటాము, మీ కుటుంబాన్ని బాగు చేస్తాము, మీ శ్రేయోభిలాషలను బాగు చేస్తామని కంపెనీ ఇంత జెన్యున్ గా చెప్పేది ఇంకా లేదు కాబట్టి మనం ఎంత నిజాయితీగా చేసుకోవచ్చో అది చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ అనాలిసిస్ ఎప్పుడు మాకు వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా సీనియర్స్ నేనైతే ఈ రోజు అస్సలు స్వప్న మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మీరు అసలు 15 days అయిపోయింది. స్వప్న మ్యామ్ ఈ రోజు మీరు కంపల్సరీ మాట్లాడాలి. నేను సీనియర్స్ అసలు వదిలేను. నేను అందుబాటులో ఉన్నారా మ్యామ్? స్వప్న మ్యామ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొంచెం బాబు దగ్గర నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఒక 2 minutes ప్లీజ్. ఆ లోపు వేరే వాళ్ళని. రైట్ పెద్దన్న సార్ రోజైనా మ్యామ్ అయినా మాట్లాడాలి ఈరోజు, ఎందుకంటే సీనియర్స్ అందరూ మాట్లాడకుండా వాళ్ళు అసలు మొన్న క్రైటీరియా వరకు అందరు కష్టపడ్డారని డిసెంబర్ వరకు మేము ఏం మాట్లాడలేదు, కానీ తర్వాత ఇప్పుడైతే కంపల్సరీ సీనియర్స్ మాట్లాడాల్సిందే. ఎందుకంటే మీ సీనియర్స్ మీ చెప్పే మాటలే మాకు ఇక్కడ అందరికి చాలా విలువైంది కాబట్టి మీ సపోర్ట్ మాకు కంపల్సరీ అవసరం ఉంటుంది. స్కూల్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సార్, అందుకే లేకపోతే వాళ్ళు మనీ మ్యామ్. మనీ మ్యామ్ ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సరళ మ్యామ్ వచ్చారు. yes వెల్కమ్ మ్యామ్. సరళ మ్యామ్. ఇదేం లేదు సార్, ఇక్కడ ఈరోజు చిన్న మాట్లాడదాం అనే వరకు కాల్స్ వస్తున్నాయి, అట్లా కొంచెం డిలే అయింది. సో క్రైటీరియా మొత్తం చేంజ్ అయిపోయి మళ్ళీ న్యూ క్రైటీరియా అదొకసారి మళ్ళీ రంజిత్ సార్ మళ్ళీ చెప్పడము, అంటే ఇలా డైలీ చెప్తుంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు నేర్చుకొని ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, బిజినెస్ స్కిల్స్ అంటే ఎర్నింగ్ స్కిల్స్ కావచ్చు, ఏవైనా కానీ మనం నేర్చుకొని మనము చేస్తుంటే బిజినెస్ అనేది తొందరగా సక్సెస్ అవుతుంది సార్. బిజినెస్ లో మనం అప్లైన్ అయినా డిపెండ్ అయినా సార్ వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు, బిజినెస్ గురించి ఏది ర్యాంక్ క్రైటీరియా ఏది తెలీదు, నేను నారాయణ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, సార్కి వీలైతే చెప్తారు, లేదంటే సార్ బిజీ షెడ్యూల్లో ఉంటారు, చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాస్పెక్ట్ ని కోల్పోతాం. సో మనకి పక్కాగా తెలిసి అన్ని ర్యాంక్ క్రైటీరియా కావచ్చు, ప్రెజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, ఏవైనా కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ మొత్తం నేర్చుకొని ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనం కాన్ఫిడెంట్ గా మన దగ్గర ఉన్న దాన్ని కరెక్ట్ గా ప్రాస్పెక్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ డౌట్ అడిగినా కూడా జంకు బొంకు లేకుండా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతాం. సో అట్లా ఆన్సర్ ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే ఎగ్జాక్ట్ గా మనం ఏ వర్క్ లో ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ మాత్రం ప్రోగ్రామ్ లో పెడితే ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది తీసుకుంటాం సార్. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు సార్ మొత్తం ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత కొత్త క్రైటీరియా ప్రకారం సర్క్యులర్ ఓపెన్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేశారు. నారాయణ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మళ్ళీ రంజిత్ సార్ షేరింగ్ లో మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేశారు. సో స్టార్ ర్యాంక్ ఎలా వస్తుంది, 250 ఎలా వస్తుంది, 500 ఎలా వస్తుంది, 1000 ఎలా వస్తుంది. సో ఇది అప్డేట్ అవుతా ఉంది. లాస్ట్ సర్క్యులర్ లో అంటే లాస్ట్ ఇయర్ ఒక ర్యాంక్ క్రైటీరియా, ఇప్పుడు ఈ ఇయర్ ఇంకొక ర్యాంక్ క్రైటీరియా, ఎప్పటికప్పుడు కంపెనీ అప్డేట్ చేస్తుంది. సో కంపెనీతో పాటు మనం కూడా అప్డేట్ లో ఉంటేనే మనం బిజినెస్ డెవలప్ అవుతుంది. సో ఒక విధంగా మనం లాస్ట్ ఇయర్ దే ఇంకా ఫాలో అవుతాము అని అంటే అది అసాధ్యం సార్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చెప్పేది వేరే ఉంటే అక్కడ చెప్పేది వేరే ఉంటే మన మీద నమ్మకం అనేది ఉండదు. సో కొన్నిసార్లు
ప్రోడక్ట్ ని చూసి రారు, ప్లస్ ఇంకొకటి కంపెనీని చూసి కూడా రారు. మనల్ని నమ్మి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు అన్ని వెరిఫికేషన్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు మనల్ని నమ్మి మనిషిని నమ్మి వచ్చే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర మనము నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి. ఎవరికి వాళ్ళు ప్రెజెంటేషన్ అనేది నేర్చుకొని రెడీగా ఉండాలి. స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి మన నాలెడ్జ్ ని. ఇది సార్ నాకు తెలిసింది నీకు చెప్పాను. సో ప్రతి ఒక్కరు ఏ వర్క్ లో ఉన్నా కూడా, ఇప్పుడు మేమైనా కూడా అంతే సార్, వీడియో ఆన్ చేసుకోలేని పొజిషన్. సో వీడియో ఆన్ చేసుకోకపోయినా ఖచ్చితంగా ప్రోగ్రామ్ లో ఉన్నామంటే కాన్సన్ట్రేషన్ అయితే ఇక్కడ ఉంటుంది సార్. నారాయణ సార్ ఎప్పుడు ప్రతి వీడియో వేసిన ప్రతి వీడియో దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చాలా నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవచ్చు. హెల్త్ పరంగా కావచ్చు, ఎర్నింగ్ విషయంలో కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ విషయంలో, సక్సెస్ ఎలా సక్సెస్ అవ్వాలి. నిన్న కూడా చాలా మంచి వీడియో వేశారు, అసలు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో మేము ఎక్కడున్నా కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. శ్రీనివాస్ సార్ ఎవరు అందుబాటులో లేకున్నా మీరు వీడియో ఆన్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామారావు సార్ మాట్లాడతారు. టైం అవుతుంది, డ్యూటీ టైం అయ్యారు. ఏం లేదు సార్, సార్ చెప్పిన క్రైటీరియా ఒకటి రిమైండ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ స్టార్ ర్యాంక్ అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ 24 కంప్లీట్ అయితే స్టార్ 250కి ఏంటంటే ఓల్డ్ క్రైటీరియా ఏమి ఉండేదంటే, 12 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన ఐడి మీద 24 ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తే స్టార్ 250 క్రైటీరియా ఉండేది. ఇప్పుడు న్యూ క్రైటీరియా ఏమొచ్చింది మనకి, మనం స్టార్ ర్యాంక్ ఎలా అవుతాయేమో 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేసి సేమ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకున్న కొద్దిగా ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ చేత కూడా 12 ప్రొడక్ట్స్ మనం రిటైలింగ్ చేపిస్తే స్టార్ 250. సో ఆ అయ్యే క్రమంలో మనం యాక్టివేషన్ ఉండాలి కంపల్సరిగా, ఆ ఇద్దరు కూడా యాక్టివేషన్ ఉండాలి. అది 250 క్రైటీరియా. స్టార్ 500కి వస్తే ఆల్రెడీ మనం ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాము, ఇద్దరు స్టార్ ర్యాంక్ లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక 3 పీపుల్స్ కి మనం ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆ వచ్చే 3 పీపుల్స్ లెఫ్ట్ లాగిన్ చేసుకుంటావా, రైట్ లాగిన్ చేసుకుంటావా నీ ఇష్టం, ఓకేనా. లేదు లెఫ్ట్ ఇద్దరికి ఇచ్చి రైట్ ఒకరికి ఇచ్చుకుంటావా, అది మన ఇంట్రెస్ట్, మన ఇష్టం. దీంట్లో ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఒక లెఫ్ట్ ఉండాలని ఉంది. అంటే నువ్వు అప్పుడు స్టార్ అవుతున్నప్పుడే ఆల్రెడీ లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి ఆపర్చునిటీ ఇచ్చేసావు. సో ఇంకా నో కన్ఫ్యూజన్. ఇక్కడ వస్తున్న ముగ్గురిని నువ్వు లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తావా, రైట్ ఇస్తావా అనేది మన ఇష్టం అన్నట్టు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ 3 స్టార్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే వీక్ లో స్టార్ ఫైండ్ అవుతారో అప్పుడు మనం యాక్టివేషన్ లో ఉండాలి. ఇంతకుముందు వచ్చినటువంటి ఏబీ కూడా యాక్టివేషన్ ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ముగ్గురు కూడా యాక్టివేషన్ ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఈ 5 స్టార్స్ యాక్టివేషన్ ఉండాలి. స్టార్ 250. ఇక స్టార్ 1000 చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం స్టార్ అవుట్ అందరూ ఏం చేస్తారంటే, లెఫ్ట్ 25 రైట్ 25 స్టార్స్ కంప్లీట్ అవుతాయి. అటొక స్టార్ 500 ఇటొక స్టార్ 500 ఉండాలి. ఉంటూ మన ఐడి మీద 600 పీవీ అన్నది కంపల్సరిగా రిటైల్ అవ్వాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందరూ ఏం చేస్తారంటే, సార్ అటొక 250 స్టార్లు ఇటొక 250 స్టార్లు కంప్లీట్ అయ్యారు, స్టార్ 500 కూడా కంప్లీట్ అయ్యారు అటు ఇటు. సో నా ర్యాంక్ అప్గ్రేడ్ అవ్వలేదంటే అవ్వదు. అదేంటంటే పర్సనల్ గా మళ్ళీ మనం 600 పీవీ మన ఐడి మీద రిటైల్ చేయాలి. 600 పీవీ అంటే 24 ప్రొడక్ట్స్. నువ్వు ఆల్రెడీ స్టార్ అవుతున్నప్పుడు 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేసావు కదా, అవి కౌంట్ కాదు. స్టార్ అయిపోయిన తర్వాత స్టార్ 50, స్టార్ 500, స్టార్ 1000 ఈ క్రైటీరియా కంప్లీట్ అవుతున్నటువంటి సైకిల్స్ లల్లా అది నువ్వు ఎప్పుడు చేసుకున్నా పర్లేదు. స్టార్ అయ్యేటప్పుడు 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేసావు, స్టార్ నుంచి స్టార్ 250, స్టార్ 500, స్టార్ 1000 అవుతున్నటువంటి వీక్ లో నీ ఐడి మీద 600 పీవీ అంటే 24 ప్రొడక్ట్స్ రిటైల్ అయి ఉండాలి. ఇది కంపల్సరీ చూసుకోవాలి, ఓకేనా. ఇక వికెట్ అయిన కౌంట్ ఉండదు కాబట్టి మిగతా అంతా యాక్టివేషన్ లో లేకపోయినా ఓకే. కానీ 25 స్టార్స్ లెఫ్ట్, 25 స్టార్స్ రైట్,
అటొక 500 ఇటు ఒక 500 యాక్టివ్ 500 ఉండాలి. అవుతున్న ఇద్దరు 500 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు యాక్టివ్ ఉండాలి. 25 స్టార్లు కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే వీళ్ళిద్దరు కూడా కౌంటే. ఆ 25 స్టార్ లో 500 అవుతున్న పర్సన్ కూడా కౌంటే. సార్ మీరు 250 అయ్యారంటే వాళ్ళు కూడా కౌంటే. ఓకేనా? ఇది 1000 అన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెడుతుంది. ఒక మేడం చెప్తున్నారు, సేమ్ సరళ మేడం కూడా అదే అన్నారు. మనం కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం చెప్పే దాంట్లో. అది దాంట్లో మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినప్పుడు మనం ఎదుటి ఎలాంటి డౌట్ రాకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలం. దానికి పదే వింటుండాలి. మనం ఆల్రెడీ విన్నదే కాదు, ఎన్నిసార్లు విన్నా కానీ ఈ ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ ఇది నేర్చుకోవడంలో మనకి ధైర్యంగా ఎక్కడైనా వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళందరూ క్వశ్చన్లు వేస్తుంటారు. మనకి ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నారంటే వాళ్ళు అంతగా నమ్ముతున్నారని అర్థం. సో వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు మేడం ఎట్లయితే మనకి కాన్ఫిడెంట్ వాళ్ళు మనం జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాంట్లో కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత రామారావు చెప్పారు సార్, చూడండి ముందు స్టార్ ఒక 2 స్టార్లు అయిన తర్వాత అటు ఒక స్టార్ ఇటు ఒక స్టార్ అయితే స్టార్ 250 అవుతారు. దాని తర్వాత మనం ఇంకా ఆ స్టార్ చేసిన ప్రోడక్ట్ కాకుండా ఇంకా 600 పీవీ చేయాలి క్రైటీరియాకి. మనం దానికి ఇంకా ఈ 250 అయిన తర్వాత ఇంకా 3 స్టార్ని యాడ్ చేసుకుంటే మనం స్టార్ 500 అయిపోతాం. ప్లస్ 600 పీవీ యాడ్ చేసుకుంటే మనకు అట్లా వస్తుంది టీం. ప్రతిదీ క్షుణ్ణంగా